హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ ఏరియా ఇన్ బెంగళూరు. ఈ ఏరియా నేమ్ వచ్చేసి చిట్పేట్. ఇక్కడ డ్రెస్సెస్, శారీస్, ఆల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే మనకు దొరుకుతాయి. అండ్ హోల్సేల్గా కూడా అయితే మనకు దొరుకుతాయి. చాలా మంది స్టాల్స్ పెట్టుకొనేసి ఫుట్పాత్ మీద అయితే అమ్ముతూ ఉంటారు. వాళ్ళైతే బార్గింగ్ చేసినా కూడా కాస్ట్ అయితే తగ్గించరు. వాళ్ళ దగ్గర కాస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్. మనం వాళ్ళ దగ్గర 4 సెట్స్ కొన్నా లేదంటే ఇంకా 5 పీసెస్ కొన్నా కూడా వాళ్ళు తగ్గించరు, రూపాయి కూడా తగ్గించరు. వాళ్ళు స్టార్టింగే చెప్పేస్తారు ఫిక్స్డ్ ప్రైస్ అనేసి. సో వాళ్ళ దగ్గర మనం ఎంత బార్గింగ్ చేసినా వేస్టే. ఇక్కడ సీజన్కి రిలేటెడ్గా డ్రెస్సులు అయితే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్ రిలేటెడ్ అయితే డ్రెస్సులు అమ్ముతున్నారు. అవి కూడా స్వెటర్స్ అయితే అమ్ముతున్నారు. ఆ స్వెటర్స్ని కూడా ఉల్లన్తో చేసిన స్వెటర్స్ అమ్ముతున్నారు. అవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100, 150, 200 అయితే ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ 2 పీసెస్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. వింటర్ అనేసి ఎందుకన్నానంటే బెంగళూరులో అంతా ఫుల్ వర్షాలు, ఇక్కడ ఫుల్ చలేస్తుంది, అందుకనేసి వింటర్ అనేసి చెప్పాను. ప్యాంట్లు అండ్ నైట్ ప్యాంట్లు అయితే 100 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కూడా అమ్ముతున్నారు. వీటినైతే కొంతమంది ఫిక్స్డ్ ప్రైజెస్గా అమ్ముతున్నారు, కొంతమంది బార్గింగ్ చేస్తే తగ్గిస్తున్నారు. నేను జడబిల్లల కోసం అనేసి ట్రై చేస్తే నాకు జడబిల్లలు అయితే దొరకలేదు, అంటే సపరేట్గా ఉన్నవి. ఇంకా అవి సపరేట్గా ఉన్నవి దొరకలేదు అనేసి అటాచ్గా ఉన్న జడబిల్లలు అయితే తీసుకున్నాను. వాళ్ళు నాకు కాస్ట్ చాలా ఎక్కువగా చెప్పారు, బట్ మేము బార్గింగ్ చేయగా వాళ్ళైతే కాస్ట్ తగ్గించారు. నేను ఈ కాస్ట్ వివరాలన్నీ కూడా వీడియో చివరిలో ఇస్తాను. మీరు ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. అలాగే మేము 6 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఈ 6 డ్రెస్సెస్ అన్నీ కూడా మేము షాప్లో అయితే తీసుకున్నాము, అవుట్ సైడ్ అయితే మేమేం తీసుకోలేదు. డ్రెస్సెస్ అన్నీ కూడా 3 సెట్ 2 సెట్ ఉన్న డ్రెస్సులు అయితే తీసుకున్నాము. 2 సెట్ 3 సెట్ అనేసి ఎందుకన్నానంటే 3 సెట్ డ్రెస్సెస్కి వచ్చేసి చున్నీ, కుర్తా, ప్యాంటు వస్తుంది. 3 సెట్కు ఉన్న డ్రెస్కి వచ్చేసి చున్నీ లేదా ప్యాంట్ అయితే వస్తుంది. అందుకనేసి 3 సెట్ 2 సెట్ అన్నాను. మాకు ఈ 6 డ్రెస్సెస్కి కాస్ట్ ఎంత పడిందో నేను ఈ వీడియో చివరిలో అయితే ఇస్తాను. అలాగే పిల్లల కోసం అనేసి డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అది ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడింది, చాలా ఎక్కువ పడింది. వాళ్ళు మేము 4 తీసుకున్నాం కదా, కొంచెం తగ్గించండి అనేసి అంటే కనుక లేదు, ఫిక్స్డ్ ప్రైస్ మేమైతే తగ్గించాము అనేసి చెప్పారు. పిల్లల కోసం అనేసి షాప్లో కూడా తీసుకున్నాము. అక్కడైతే 3 టాప్స్, 1 షర్ట్ అయితే తీసుకున్నాము. అక్కడైతే వాళ్ళు కాస్ట్ అయితే తగ్గించారు బార్గింగ్ చేసేసరికి. కానీ ఫుట్పాత్ మీద అయితే మాకు ఎంత బార్గింగ్ చేసినా వాళ్ళు రూపాయి కూడా తగ్గించలేదు. అలా డ్రెస్ కాస్ట్ కూడా నేను వీడియోలో చివరిలో అయితే ఇస్తాను. ఈ చిట్పేట్లో ఒక స్ట్రీట్ మొత్తము హోమ్ థింగ్స్కి అయితే ఉందండి, అంటే హోమ్ డెకరేషన్ కోసం వాడతాం కదా అలాంటి వాటికైతే ఉంది. ఇంకొక స్ట్రీట్ అంతా కూడా స్టేషనరీ షాప్ అయితే ఉంది. అక్కడ అన్ని బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఆ స్ట్రీట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఫ్రూట్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళైతే మిమ్మల్ని చీట్ చేస్తారు. మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము ఫ్రూట్స్ కొందాం అనేసి ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే ఆమె 2 కేజెస్ వచ్చేసి 100 రూపాయలు అని చెప్పింది. సరే అనేసి తీసుకుందాం అనేసి వెళ్తే ఆమె ఒక కుప్ప చూపించి ఇది 2 కేజెస్ అంది. ఆ కుప్పలో చూస్తే కనుక 1 కేజీ కంటే ఎక్కువ ఉండవండి. ఇదేంటి ఇవి కొన్ని 2 కేజెసా అనేసి అంటే ఆమె అంటుంది ఇంకో 2 పండ్లు అయితే నేను వేసిస్తాను, కావాలంటే తీసుకోండి అనేసి అంది. మేమైతే వద్దు, కావాలంటే తూకం వేసి ఇవ్వు అనేసి అన్నాము. ఆమె అయితే తూకం అయితే వేసి ఇవ్వను, కుప్పలో నుంచే తీసుకోవాలి అనేసి అనింది. అయితే మాకు వద్దనేసి పక్కకు వస్తూ ఉంటే ఆమె కన్నడలో ఏదో తిడుతూ ఉంది. పక్కనే ఒక ఆవిడ బండి పెట్టుకొనేసి కేజీ 30 రూపీస్ అనేసి సపోటాలు అయితే అమ్ముతుంది. సరే అనేసి తీసుకుందామని వెళ్తే ఆమె అంటుంది వేరుకోకండి, నేనైతే వేస్తాను అనేసి అంటుంది. ఆమె వేసే పండ్లన్నీ కూడా డ్యామేజ్ అయితే ఉన్నాయండి, అన్ని పాడైపోయిన పళ్ళు, పగిలిపోయిన పండ్లను అయితే వేస్తుంది. మేమైతే తీసుకోలేదు. ఇక్కడ ఒక స్ట్రీట్ మొత్తము ఫ్లవర్స్కి అయితే ఉంది, ఇంకొక స్ట్రీట్ అంతా పండ్లకైతే ఉంది. ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. లిచ్చి వచ్చేసి కేజీ 240 అయితే అమ్ముతున్నారు. మేమైతే ఏం కొనలేదు. అలాగే తాటి ముంజలు తీసుకుందాం అనేసి వెళ్తే 4 పండ్లు ఉన్నాయి. ఆ 4 పండ్లు 50 రూపాయలు అనేసి అయితే ఆమె చెప్తుంది. అదేంటి బయట వచ్చేసి డజన్ 50 రూపాయలు కదా, నువ్వు 4 పండ్లు 50 రూపాయలు అంటున్నావు అంటే ఇంకొక పండు వేసిస్తాను తీసుకో అనేసి అంది. అప్పుడు ఒక్కొక్క పండు వచ్చేసి 10 రూపాయల లెక్క అయితే మనకు పడింది. డజన్ ఇవ్వు అంటే డజన్ వచ్చేసి 100 రూపాయలు అనేది చెప్తుంది. మరి కాస్ట్ ఎక్కువగా ఉందండి ఇక్కడైతే. మీరు ఇక్కడ కొనేటప్పుడు చాలా జాగ్రత్త, లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు కానీ బార్గింగ్ చేసేది అయితే మ్యాండటరీగా రావాలి అండి. నా జడబిల్లల కాస్ట్ వచ్చేసి వాళ్ళు 2500 చెప్పారు, బట్ మాకైతే 1200కి అయితే ఇచ్చారు. అలాగే మా 6 డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేసి 3200.
పిల్లల డ్రెస్సెస్ వచ్చేసి 3200 అయితే చెప్పారు. బట్ మాకైతే 2650 అయితే మేము పే చేసాము. సో కాస్ట్ వచ్చేసి రీజనబుల్ అంటారా కాదా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.